రహస్యాలేంటి? జనసేన ఆవిర్భావ సభలో చెప్పని నిజాలేంటి? జనసేన పార్టీ విధి విధానాలపై స్వాతి న్యూస్ ఎక్స్క్లూజివ్ లైవ్ షో. హాయ్, ప్రస్తుతం తెలుగునాట ఎక్కడ విన్నా పవనిజం. అసలు ఈ పవన్ కళ్యాణ్ అంతరంగం ఏమిటి? పవన్ కళ్యాణ్ అంతరంగంలో ఏముంది? అసలు పవన్ కళ్యాణ్ ఇంతవరకు సినిమాలో చూసింది వేరు. అలాగే పవన్ కళ్యాణ్ గురించి ప్రపంచానికి తెలియని వాస్తవాలను గుర్తు చేయాలని చెప్పేసి అని శ్రీఎస్వి శ్రీకాంత్ గారు ఒక పుస్తకం రాయడం జరిగింది. పవనిజం అనే ఒక పుస్తకంతో ప్రతి ఒక్కరు కూడా అసలు పవన్ కళ్యాణ్ లో ఉన్న వివిధ రకాల షేడ్లు ఏమున్నాయి, తర్వాత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రోజు ఒక శక్తిగా ఎదగబోతున్నాడా, రేపొద్దున రాజకీయాలను ఏ విధంగా డీల్ చేయబోతున్నాడు అనే విషయం మీద ఎన్నో విషయాలు సిఎస్వి శ్రీకాంత్ గారు ఆయన పర్సనల్ గా ఉండి అబ్జర్వ్ చేసి ఒక పుస్తకం రాయడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలను మనతో స్టూడియోలో ఉన్న సిఎస్వి శ్రీకాంత్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ పవనిజం అనే పుస్తకం రాయడానికి మీకు మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటండి? పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి మానవీయ కోణం, సామాజిక చైతన్యం, ఆశావహ దృక్పథం, వర్గస్పృహ, అలాగే ఆయనలో ఉన్నటువంటి ఒక సామాన్యుడి అంతరంగం, సామాన్యుడి ఆలోచన విధానం ఎలా ఉంటుందో, సామాన్యుడి యొక్క అంతరంగం ఎలా ఉంటుందో, సామాన్యుడు ఎలా ఆలోచిస్తాడో ఆలోచించి ఒక అసాధారణ ప్రపంచాన్ని ఆవిష్కరించాలనే తపన ఉన్నటువంటి సాహసికుడు, స్వాప్నికుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనలోని ఆలోచన విధానం, ముఖ్యంగా చేగువేరాలోని తిరుగుబాటు తత్వం, రమణ మహర్షిలోని తాత్వికత, ఇవన్నీ కలబోస్తే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకి ఒక రూపుగా ప్రాపుగా పవనిజం, వ్యక్తిత్వ వికాసం కాదు వేదాంతము కాదన్న ఉపశీర్షికతో తయారు చేయడం జరిగింది. అయితే మొన్న ఒక రాజకీయ మేధావి నన్ను ప్రశ్నించాడు, ఏమయ్యా శ్రీకాంత్, రమణ మహర్షిలోని తాత్వికతకి చేగువేరాలోని తిరుగుబాటుతనానికి ముడిపెట్టి పవన్ కళ్యాణ్ ఏంటి కొత్త ఇజం సృష్టించాడా, దాని పేరు పవనిజం అంటే, అత్తారింటికి దారేది విజయోత్సవ సభలో పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, మనిషిని సాటి మనిషిగా ప్రేమించడం, దేశాన్ని ప్రేమించడమే పవనిజం అని. పవనిజానికి ఎంతకంటే గొప్పగా అర్థం చెప్పబోను, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే పవనిజానికి ఒక అర్థం చెప్పారు. శ్రీకాంత్ గారు, ఒక విషయం అంటే ఈ పుస్తకం రచించాలన్న ఆలోచన, తర్వాత ఆయనలో ఉన్న విభిన్న కోణాలను పరిచయం చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? తర్వాత దీంట్లో ముఖ్యంగా అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని తెలిసిన కొంతమంది సినిమా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆయన ఎవరితో మాట్లాడు, ఆయన పని ఏదో తెలుసుకుని పోయే వ్యక్తి. కానీ నిన్న ఏదైతే మీటింగ్ ఉందో ఈ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయనలో ఉన్న ఆవేశాన్ని, ఆయనలో ఉన్న ఆందోళన, అలాగే ఆ సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న తపన చూస్తుంటే ఖచ్చితంగా రేపొద్దున తెలుగు ప్రపంచానికి ఆయన ఏదో ఒకటి చేస్తారన్న ఆలోచన ఉంది. ఈ నేపథ్యంలో అసలు మీకు ఈ పవనిజం పుస్తకం రాయన ఆలోచన మీకు ఎలా వచ్చిందండి? పవనిజం అనే మాట పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్, రీసెంట్ గా వచ్చిన అత్తారింటికి దారేది, ఇంత పెద్ద గొప్ప ఇండస్ట్రీ హిట్ల కంటే ముందే పవనిజం అనే మాట పుట్టింది. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా పవనిజం అనే మాటకి నామకరణం చేశారో, దాన్ని సృష్టించారో నాకు నిజంగా తెలియదు. అయితే పవనిజం అనేది నెట్ లో హల్చల్ చేయడం మొదలుపెట్టింది. వెబ్సైట్స్ లో, తర్వాత రకరకాల సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో పవనిజం అనేది ఒక ప్రవాహంలా, ఒక వెల్లువలాగా, ఒక చాప కింద నీళ్ళగా ప్రవహించడం మొదలైంది. అయితే అధికారికంగా ధృవీకరించాల్సి వస్తే పంజా ఆడియో వేడుక ఆ సమయంలో నిర్మాత నీలిమ తిరుమల శెట్టి గారు దానికి బాగా ప్రాచుర్యం కల్పించారు. ముందుగా ఆవిడకి హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆ పవనిజం అనే మాటకి, ఆ పవనిజాన్ని ప్రచారంలోకి తీసుకెళ్ళడానికి నిర్మాత నీలిమ తిరుమల శెట్టి గారు చాలా ఆవిడ సహకరించారు. చాలా ఆవిడ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆవిడ కృషి చేశారు. అయితే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో నేను వెళ్ళి చూసినప్పుడు కొంతమంది కొత్త జనరేషన్, ఒక కొత్త తరం, అంటే మా తర్వాతి తరం ఎలా ఉన్నారంటే, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా, పవన్ కళ్యాణ్ గారి మాట కానివ్వండి, ఆయన నడత కానివ్వండి, ఆయన నడక కానివ్వండి, వాళ్ళ జీవన విధానంలో అదొక భాగంగా మలుచుకొని వాళ్ళ పవనిజాన్ని వాళ్ళు అనుసరించడం మొదలుపెట్టిన తర్వాత ఆ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లోకి నేను వెళ్ళి చూసిన తర్వాత ఏమైందంటే, ప్రతి ఒక్కరిలో ఆవేశం ఉంది, ప్రతి ఒక్కరిలో భావావేశం ఉంది, ప్రతి ఒక్కరిలో గొప్ప ఆలోచన విధానం ఉంది. కాకపోతే దాన్ని వ్యక్తీకరించే విధానంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన వ్యక్తిగత జీవితం ఇన్ సెన్స్ ఏంటంటే అది కుటుంబ జీవితమే కావాల్సినటువంటి పని లేదు. అక్కడ ఆయన అభిరుచులేంటి, ఆయన అభినవేశం ఏంటి, ఆయన భావావేశం ఏంటి, ఆయన ఆశయాలు ఏంటి, ఆయన తన జీవన విధానంలో ఆయన ఏ విధంగా ఆయన నడుచుకుంటాడు, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆయన మాట తీరు ఎలా ఉంటుంది, ఒక సామాన్యుడి కష్టం పట్ల ఆయన ఎలా స్పందిస్తాడు, ఇటువంటివన్నీ ఎప్పుడో అంటే 1996 సంవత్సరంలో అక్టోబర్ 11 అక్కడమ్మ ఇక్కడబ్బాయి విడుదలైన తర్వాత, ఆ సినిమా చూసిన తర్వాత అందులోని ఆయన కళలోని తీక్షణతకి, ఆయనలో ఉన్నటువంటి శారీరక
క్రమశిక్షణకి, ఆయన పోరాట సన్నివేశాల పట్ల ఆయనకున్నటువంటి అంకిత భావాన్ని అవన్నీ చూసిన తర్వాత తప్పకుండా ఒక తిరుగులేని కథానాయకుడిగా నిలబెడతాడు. చిరంజీవి గారి పేరు నిలబెడతాడు. మెగాస్టార్ చిరంజీవి గారి వారసుడిగా, ఆయన చలనచిత్ర రంగంలో నటవారసుడిగా ఆయన ప్రవేశించి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఆయనకంటూ ఒక సరికొత్త మార్గంలో ఆయన ప్రయాణిస్తాడన్న విషయం అర్థమైంది. ప్రముఖంగా ఈ పవనిజం పుస్తకంలో ప్రపంచానికి తెలియని, అంటే పవన్ కళ్యాణ్ లో రకరకాల షేడ్లు సినిమాలో చూస్తూ జరుగుతుంది. అయితే నిజ జీవితంలో ఆయన ఎలా ఉంటాడు, ఆయన మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది, తర్వాత ఆయన సమాజం పట్ల ఆయన దృక్పథం అనేది ఎలా ఉంటుంది అనే విషయాలు దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ప్రముఖంగా ఈ పుస్తకంలో, ఈ పవనిజం పుస్తకంలో మీరు ఏ యాంగిల్ టచ్ చేశారు? అన్ని అని సాహసించి చెప్పను, అంటే అన్ని కోణాల నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఆవిష్కరించాననే మాట ఎప్పుడూ ఒక రచయితగా, ఒక పరిశీలకుడిగా, ఒక పరిశోధకుడిగా, ఒక గ్రంథకర్తగా, ఒక చరిత్రకారుడు ఎప్పుడు నేను అన్ని విభాగాల్లోనూ అన్ని కోణాల్లోనూ నేను పరిణితి సాధించానో, అన్ని కోణాల్లోంచి నేను దీన్ని దర్శింపజేశానో తన రచన గురించి ఎప్పుడు ఏ రచయిత చెప్పుకోకూడదు, ఏ సంకలనకర్త చెప్పుకోకూడదు. ఎందుకంటే అది అసంపూర్ణంగానే ఉంటుంది. ప్రతి వాక్యము, ప్రతి అక్షరం ఎక్కడో ఒక అసంపూర్ణంగానే ఉండటం అంటూ జరుగుతుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి బాహ్య ప్రపంచానికి, జనబాహుళ్యానికి తెలియనటువంటి చాలా అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది. అందరూ అనుకునేది ఏంటంటే ఆయన పుస్తకాలు బాగా చదువుతారు, తర్వాత మొక్కల్ని ప్రేమిస్తారు, ఆయన వ్యవసాయం చేస్తారు, తోట పని చేస్తారు. ఇవన్నీ అందరికి మామూలుగా జనసామాన్యులు తెలిసిన విషయాలు అయినప్పటికీ ఆయన ఎలాంటి పుస్తకాలు చదివారు, ఎలాంటి పుస్తకాలు చదవటంతో ఆయన పుస్తకాల పట్ల ప్రేమను పెంచుకున్నారు, ఎలాంటి పుస్తకాలు, ఏ పరిస్థితుల్లో ఆయన పుస్తకాలు చదవాల్సి వచ్చింది ఇందులో రాశాను. ఆయన ఒక సందర్భంలో ఆయన చెప్పినటువంటి విషయం, నెల్లూరులో అట్లాస్ కొనుక్కోవడానికి ఆయన వెళ్ళి ఆ పుస్తకాల షాప్లో రమేష్ అని అతను నెల్లూరులో అతనితో పరిచయం ఏర్పడింది. అట్లాస్ కొనుక్కోవడానికి వెళ్ళి ఆయన స్కూల్ డేస్లో ఆ అట్లాస్ కొనుక్కోవడానికి వెళ్ళినటువంటి పరిచయంతో అసలు ఓహో పుస్తకాలు అంటే ఇలా ఉంటాయి, చందమామ అంటే ఇలా ఉంటుంది, బాలమిత్ర అంటే ఇలా ఉంటుంది, బొమ్మరిల్లు అంటే ఇలా ఉంటుంది. ఈ పుస్తకాలు చదవటంతో ఆయన తన జీవితాన్ని, అంటే పుస్తకాల మీద ప్రేమని ఆయన పెంచుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఆయన చెప్పారు, షాడో నవలలు మొదలుకొని, మధుబాబు గారి షాడో నవలలు మొదలుకొని ఆయన గోపీచంద్ గారి అసమర్థం జీవయాత్ర వరకు, అలాగే వేయిపడగల విశ్వనాథ్ సత్యనారాయణ గారి రచనలు ఎలా చదువుకున్నారు, అలాగే గుంటూరు శేషేంద్ర శర్మ గారి నా దేశం నా ప్రజలు, షరత్లు నవలలు, ఇవన్నీ ఎలా చదువుకున్నారు, ఎప్పుడు చదువుకున్నారు అన్ని ఆయన వివరంగా తెలియజేస్తారు. అంటే పుస్తక ప్రపంచంలో ఆయన తిరుగుతున్న, సాహిత్య ప్రపంచం తిరుగుతున్న క్రమంలో ఆయనకంటూ, అంటే ఆయన నైజం, ఆయనలో ఉన్న వ్యక్తిత్వాన్ని బట్టి ఎక్కువగా ఏ పుస్తకాలు ఇష్టపడతాడు? ఆయన ప్రపంచ దేశాల చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలు బాగా ఇష్టపడతారు. నాయకుల యొక్క జీవితాలు, ముఖ్యంగా నిన్న ఆయన ప్రసంగం చూసిన తర్వాత ఏమిటంటే ఆయన ఒక మాట చెప్పారు. ఆయన ప్రసంగం అంతా విన్న తర్వాత ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక నాయకుడు. ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, ఈజ్ ఎ లీడర్ అన్న విషయం అర్థమైంది, ప్రపంచానికి అర్థమైంది. ఆయన చెప్పారు, భగత్ సింగ్ కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ, రాజ్గురు కానీ వీళ్ళందరూ ఎప్పుడు ఏ పార్లమెంట్కి వెళ్ళలేదు, ఎవరు వీళ్ళేమి ఏ పదవులు అధికారాలు అనుభవించలేదని ఆయన స్పష్టంగా తెలియజేయడం జరిగిందనమాట. అంటే ఒక ప్రజాసేవ చేయడానికో లేకపోతే ప్రజల్లోకి రావడానికో రాజకీయాల్లోనే ఉండి ప్రజాప్రతినిధులుగా ఎదిగి మాత్రమే చేయాలి అని అనుకోవటం లేదని స్పష్టం చేస్తూనే, మీరు ఇందాక అడిగినటువంటిది ఏమిటంటే ఎటువంటి పుస్తకాలు చదివారు అంటే ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి, ముఖ్యంగా యుద్ధ సమయాల్లో ఆయా దేశాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు, యుద్ధాలు జరిగేటప్పుడు ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య యుద్ధం జరిగేటప్పుడు ఈ దేశం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఆ దేశం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎవరి వ్యూహాలు ఎలా ఉంటాయి, ఎవరి ఎత్తులు ఎలా ఉంటాయి, ఎవరి పెయ్యెత్తులు ఎలా ఉంటాయి, ఆ సమయంలో మానవీయ కోణం, ఇక్కడున్నటువంటి దేశాధ్యక్షుల మానవీయ కోణం ఎలా ఉంటుంది, ఇక్కడున్నటువంటి దేశాధినేతలు ఎటువంటి మానవత్వంతో అక్కడున్నటువంటి ప్రజల పట్ల వాళ్ళు వ్యవహరిస్తారు. అంటే ఒక దేశ సమగ్రతకి, ఒక జాతీయ సమగ్రతకి సంబంధించి మానవత్వం ఉన్నటువంటి, మానవీయ కోణంలో ఉన్నటువంటి ప్రతి పుస్తకం ఆయన చదివారని నేను అనుకుంటున్నాను. పైగా ఇందులో శ్రీకాంత్ చెప్పట్ల, ఇందులో ప్రత్యేకించి కొణిదెల వెంకట్రావు గారు, పవన్ కళ్యాణ్ గారు నాన్నగారు ఒక ప్రత్యేకంగా ఆయన విభాగం ఉంది. ఆయన చెప్పారు 10 సంవత్సరాల్లో గల్ఫ్ వార్ రాబోతుంది, గల్ఫ్ వార్ వచ్చిన తర్వాత పుస్తకాల ధరలు పెరుగుతాయని ముందే ఊహించారంట పవన్ కళ్యాణ్ గారు. అది వెంకట్రావు గారు చెప్పారు. ఊహించి దాదాపు 2 లక్షల పుస్తకాలు 15 లక్షల రూపాయలు పెట్టి ఆయన కొనుక్కోవడం జరిగింది అప్పట్లో. ఆ పుస్తకాలు 10 సంవత్సరాల పాటు ఆ 2 లక్షల పుస్తకాల్ని పవన్ కళ్యాణ్ చదవటం జరిగింది. నేను పవన్ కళ్యాణ్ నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, పవన్ కళ్యాణ్ చూస్తే నాకు మా నాన్న గుర్తు వస్తారని వెంకట్రావు గారు చెప్పారు. అంటే ఈ పుస్తకాలు చదవటం అనేది వాళ్ళ, అంటే పవన్ కళ్యాణ్ ప్రాతకాల నుంచి అబ్బిన ఇదే ఉండొచ్చు అని వెంకట్రావు గారే స్పష్టం చేశారు. ఇంకో మాట కూడా అన్నారు వెంకట్రావు గారు, కళ్యాణ్ని చూసినప్పుడల్లా నాకు ఒక విషయం గుర్తు వస్తుంది, అదేమిటంటే అతను తామరాకు మీద నీటి బొట్టులా ఉండే కర్మయోగి అన్న మాటని వెంకట్రావు గారు ప్రయోగించారు. తామరాకు మీద నీటి బొట్టులా ఉండేటటువంటి కర్మయోగి,
అంటే అటాచ్మెంట్ ఎంత ఉంటుందో డిటాచ్మెంట్ కూడా అంతే ఉంటుంది కర్మయోగికి. ఆ కర్మయోగాన్ని ఒక కర్మయోగిగా తన కుమారుల్లో వెంకట్రావు గారు దర్శించగలిగారు. సార్ ఒక్క విషయం, నిన్న ఏదైతే పవనిజం సంబంధించి నిన్న జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన ఫైర్ చూస్తుంటే ఎక్కడో మూలన సమాజానికి ఏదో చేయాలన్న తపన, తర్వాత ఈ రాజకీయాల పట్ల అంటే జరుగుతున్న రాజకీయ వ్యవస్థ పట్ల ఆయన చాలా ఒక ఫైర్ తో ఉన్నాడు. దీనికి సంబంధించి మీరు ఎప్పుడైతే పవనిజం పుస్తకం మొదలుపెట్టిన తర్వాత ఆయనతో కొంత జర్నీ చేశారు, ఆయన గురించి చాలా ఇన్ఫర్మేషన్ సేకరించారు. ఈ సందర్భంగా రాజకీయాల పట్ల పవన్ కళ్యాణ్కు ఉన్న ఉద్దేశం ఏంటి? ఆయన ఎందుకు నిన్న ఫైర్ చూస్తుంటే ఖచ్చితంగా సమాజానికి ఏదో చేయాలి, యూత్ ద్వారానే ఏదైనా సాధ్యం అవుతుంది, మేల్కొనండి రండి అని చెప్పేసి ఒక జనసేన ఒక పార్టీ ఆరంభించిన నేపథ్యంలో మీ జర్నీలో అంటే పవనిజం అనే పుస్తకం రాస్తున్న జర్నీలో ఆయనలో చూసిన విభిన్న కోణం మీకేమైనా కనిపించింది? బహుశా ఇది 2007 సంవత్సరంలో అనుకుంటానండి. 2007 సంవత్సరంలో ఎక్కువ సార్లు పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం వచ్చింది. ఎందుకంటే అంతకు మునుపు కలవలేదా, తర్వాత కలవలేదంటే అంతకుముందు 2000-2002 ఆ సంవత్సరంలో నుంచి వారిని పరిశీలించడం, వారి చిరంజీవి గారి జన్మదిన వేడుకలకి రాష్ట్ర చిరంజీవి యువత నిర్వహించే చిరంజీవి గారి జన్మదిన వేడుకలకి పవన్ కళ్యాణ్ గారు అతిథిగా విచ్చేయటం, కొన్నిసార్లు ఆయనే ఒక బర్త్డేకి కేక్ కట్ చేయమని ఆయన చేయలేదు. కొన్నిసార్లు కాసేపు ఉండి ఆయన తన చిరు ప్రసంగాన్ని, క్లుప్త ప్రసంగాన్ని వినిపించి వెళ్ళిపోవటం, తర్వాత ఆయన సినిమాకు సంబంధించి ప్రారంభోత్సవాలు లేకపోతే శతదినోత్సవ వేడుకలు వంటి సమయంలో కలవటం వంటి ఒక కార్యక్రమాలు జరుగుతూ ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ ఆయన కలవటం అనేది జరుగుతూ ఉండేది. 2007 సంవత్సరంలో ఏమైందంటే చిరంజీవి గారి జన్మదిన వేడుకలకి దుబాయ్లో మస్కట్లో ఉన్నటువంటి అభిమానులు వచ్చారు. వాళ్ళు అక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేశారు. మస్కట్లో ఉన్న చిరంజీవి గారి అభిమానులు చిరు మెగా యూత్ ఫోర్స్ పేట రామదాస్ చందక ఆయన ఆధ్వర్యంలో ఇంకా ఇప్పటికీ అక్కడ మస్కట్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎవ్రీ ఇయర్ ఆయన 1-2 సార్లు చేస్తున్నాడు రామదాస్ చందక. అక్కడ ఏమైందంటే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఈ దేశంలో అంటే వాళ్ళ దేశంలో మస్కట్ దేశంలో ఇంత విజయవంతంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిందని చెప్పి ఆ చిరు మెగా యూత్ ఫోర్స్ కి మస్కట్ దేశం అంటే మస్కట్ దేశాధ్యక్షుడు ఎవరైతే ఉంటాడో వాళ్ళు ఒక పురస్కారాన్ని అందించడం జరిగింది. అది చాలా అరుదైనటువంటి విషయం, అప్పటిదాకా జరగలేదట అంత క్రితం. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ వచ్చి వాళ్ళు అరవింద్ గారిని కలవటం అనేది జరిగిన తర్వాత సార్ మేము చిరంజీవి గారి జన్మదిన వేడుకలో పాల్గొనదలిచామంటే తప్పకుండా అని చెప్పారు. వాళ్ళు రావటం జరిగింది, కలవటం జరిగింది. ఆ రోజు వేదిక మీద కేక్ కట్ చేసే టైంకి పవన్ కళ్యాణ్ గారు కేక్ కట్ చేయాలి. నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు చాలాసేపు ఆ ప్రోగ్రాంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి బర్త్డే కేక్ కట్ చేయాలి. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు ఆ మస్కట్ వాళ్ళు వచ్చి ఆ మొమెంట్ వచ్చి బ్లడ్ బ్యాంక్ ఇస్తున్నాను అరవింద్ గారి చేతుల మీదుగా బ్లడ్ బ్యాంక్ ఇవ్వడం జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కేక్ కట్ చేయాలని నేను అనౌన్స్ చేయగానే ఆయన వెంటనే నన్ను పిలిచి కాదు వాళ్ళ చేత కేక్ కట్ చేయించని చెప్పారు. ఆయన కేక్ కట్ చేయలేదు, రామదాస్ చంద్రక చేత కేక్ కట్ చేయించారు. చేయించిన తర్వాత వాళ్ళు మరుసటి రోజు రామదాస్ చంద్రక వీళ్ళందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే వాళ్ళ ఇంటికి కళ్యాణ్ బాబు ఇంటికి నేనే వాళ్ళని తీసుకుని వెళ్ళడం జరిగింది. అప్పుడు వెళ్ళిన తర్వాత అప్పటిదాకా వాళ్ళతో 8 గంటలకి ఉదయాన్నే రమ్మన్నారు. 8:15 దాకా వాళ్ళు టీ అది తాగారు. వాళ్ళతో కలిసి ఫోటోలు దిగిన తర్వాత 8:15 మొదలుపెట్టి దాదాపు 11:30 దాకా ఆ రోజు దాదాపు 3 గంటల పైన 3-3.5 గంటలు నా వైపు చూస్తూ మాట్లాడారు. అంతసేపు మాట్లాడటం ఆయన నా ఒకరితో అన్నది నేను ఊహించలేనటువంటి, అంటే నేను అది ఊహించి అక్కడికి వెళ్ళాల. వీళ్ళు వచ్చారు, దీంట్లో వీళ్ళు వెళితే దాదాపు 3 గంటలు మాట్లాడారు. అంటే సామాజిక సేవా కార్యక్రమాలు ఇంకా ఏమైనా ఎలా చేయొచ్చు, అలాగే మంచి వక్తల్ని తయారు చేసుకోవాలి, మంచి రచయితల్ని తయారు చేసుకోవాలి, మంచి ప్రజా గాయకులను తయారు చేసుకోవాలి, మంచి కళాకారులను తయారు చేసుకోవాలి. అంటే రాష్ట్ర చిరంజీవి యువతలో అభిమానులందరిలో ఉన్నటువంటి స్కిల్స్ ని, టాలెంట్స్ ని బయటికి తీసుకొచ్చి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక వేదికగా రూపొందించాలన్న ఒక బలమైనటువంటి ఆశయం, బలమైనటువంటి సంకల్పం ఆయనలో ఉండి అంతసేపు ఆయనతో మాట్లాడటం జరిగిన తర్వాత ఆయనలో ఒక అంటే ఒక కళలు కనటం అనేది అందరూ చేస్తాం, కానీ ఆ కళల్ని నిజం చేసుకోవాలనుకోవటం ఆయన ఇందులో చెప్పారు. పవనిజంలో అంటే ఆయన వివిధ సందర్భాల్లో చెప్పినటువంటి దాంట్లో ఇందులో తప్పనిసరిగా ఆ కళల్ని నిజం చేసుకునే క్రమంలో ఏదో అడ్డంకుల్ని అధిగమించే దశలో ఎన్నో ఒత్తిళ్లకు గురయ్యి ఆ ఒత్తిళ్లలో నుంచి తప్పకుండా గెలిచి తీరాలి, తప్పకుండా సాధించి తీరాలని ఒక సంకల్పం పవన్ కళ్యాణ్ సొంతం. సో ఓకే, ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ చాలా స్మూత్ కోణం చూసాం. అలాగే పవన్ కళ్యాణ్ వెంటాడుతున్న అనేకమైన వివాదాలు ఎందుకు వెంటాడుతున్నాయి, పవన్ కళ్యాణ్ తో క్లోజ్ గా ఉన్న సిఎస్వి శ్రీకాంత్ అడిగి తెలుసుకునే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.